హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో జీవి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అండ్ ఐఐఎం అలుమ్నై, దాంతో పాటు పీడబ్ల్యూసీలో ఎక్స్ పార్ట్నర్ గా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి సెబీ రిజిస్టర్డ్ లీడింగ్ మన భారతదేశంలో అనలిస్ట్ అన్నమాట. నమస్కారం సార్. నమస్తే, హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. సో ఈ రోజు మనము బడ్జెట్ మీద డిస్కస్ చేద్దాము. బడ్జెట్ మీద మీకు నచ్చిన ఒక 5 బెస్ట్ పాయింట్స్ కానివ్వండి, మీ ఒపీనియన్ కానివ్వండి, ఒకసారి తెలియజేయండి సార్. ఆ, కొన్ని హైలైట్స్ ఉన్నాయి బడ్జెట్లో. నాకు కొన్ని విషయాలు చాలా నచ్చాయి, ఒక విషయం అంతగా నచ్చలేదు. సో అది కూడా చెప్తాను. సో ఫస్ట్ సమ్మరీ లెవెల్ ఏంటి అంటే బడ్జెట్లో ఇండియాలో వెల్త్ క్రియేట్ అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి, లక్షల కోట్లు వస్తున్నాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ బాగా బ్రాడ్ బేస్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10% వరకు ట్యాక్స్ పేయర్స్ వచ్చారు. ఇంకా చాలా మంది ట్యాక్స్ నెట్లోకి రావాలి. లైక్ అగ్రికల్చర్ ఇన్కమ్ వాళ్ళు ఇంకా రాలేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఈ ఓట్ బ్యాంక్స్ పాలిటిక్స్ తగ్గి స్లోగా వెళ్తే అందరూ ట్యాక్స్ నెట్లోకి వస్తే అందరి మీద బర్డెన్ తగ్గుతుంది. సో ఈ వెల్త్ క్రియేషన్ వల్ల గవర్నమెంట్ మెసేజింగ్ ఏంటంటే మేక్ మోర్ మనీ, pay more taxes. Simple. Okay. There are opportunities to make more money. People are making money. రియల్ ఎస్టేట్లో స్థలాలు ఉన్న వాళ్ళు, స్టాక్స్లో పెట్టిన వాళ్ళు, ఎవరికైనా కూడా, కార్పొరేట్లో జాబ్స్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. ఇదేదో చాలా పెరిగాయని అనుకోకర్లేదు. ఇది మనకి ఈ జర్నీ ఇంకొక 20 సంవత్సరాలు విత్ అప్స్ అండ్ డౌన్స్ వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆ కెటలిస్ట్, ఆ కెమికల్ రియాక్షన్లో ఒక కెటలిస్ట్ లాగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ల్యాబ్లో పడటం వల్ల దీనివల్ల లాభాలు విపరీతంగా ఉంటాయి ఇండివిజువల్స్కి. సో మేక్ మోర్ మనీ, పే మోర్ ట్యాక్సెస్ అది సిగ్నల్. అయితే టోన్ ఎట్ ద టాప్ అంటారు దాన్ని, వాళ్ళకి మెసేజ్ అది. సో దానివల్ల కొన్ని ట్యాక్సెస్ పెంచారు, క్యాపిటల్ గెయిన్స్, స్టాక్ మార్కెట్స్, అదంతా ఓకే, ఆ తర్వాత చెప్తాను. సో బడ్జెట్ ఫోకస్ ఏంటంటే 3-4 ఏరియాస్లో ఉండింది. ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్కి ఎక్కువగా ఏం చేసినా ఆ ట్యాక్స్ ఏదో స్లాబ్స్ ఏవో చిన్నగా మార్చారు, ఆ పెద్ద యూజ్ ఉండదు అది. కానీ స్టాండర్డ్ డిడక్షన్స్ 50 నుంచి 75,000 చేశారు. ఓకే. అంటే ఆల్మోస్ట్ నీకు 25% అంటే 1/3 పెరిగిన. ఇప్పుడు 25/50 అంటే 50% పెరిగినట్టు. సో విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అక్కడ డబ్బులు గవర్నమెంట్కి పోతున్నాయి కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ మీద పడ్డారు. అక్కడి నుంచి రికవర్ చేస్తున్నారు. 3 years ఉండేది 1 year చేశారు. రియల్ ఎస్టేట్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ అదంతా. సో ఈ ఏరియాలో ఒక ముఖ్యమైన ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఏం తీసుకుందాం, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్గా. ఇవన్నీ కొన్ని మనం మెచ్చుకోవాల్సిన చోట మెచ్చుకోవాలి గవర్నమెంట్ ఎవరున్నా కూడా. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుంది అంటే కాలేజ్లో చదివే డిగ్రీకి కంపెనీలో కావాల్సిన స్కిల్స్కి గ్యాప్ ఉంది. అందుకని మీకు జాబ్ రావట్లేదు. సో వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్, అది ప్రాబ్లం. ఒకసారి వస్తే వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, అదే సైడ్ ఇంకా డిగ్రీ మార్కులు ఎవరు చూపించరు, నేను ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను, నెక్స్ట్ జాబ్ తెచ్చుకో. ఆ ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్కి 1 month వేజ్ టు న్యూ ఎంట్రెంట్స్ ఇన్ ఆల్ ఫార్మల్ సెక్టర్స్. అంటే ఫస్ట్ మంత్ వేజ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ ఉండాలి, జాయిన్ అయ్యే ఈపీఎఫ్. ఫార్మల్ సెక్టర్ అంటే వాళ్ళు రిజిస్టర్డ్ ఉంటారు, ఇన్ఫార్మల్ సెక్టర్ వేరు, ఫార్మల్ సెక్టర్లో జనరల్గా ఈపీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఓపెన్ అయిపోతాయి జాయిన్ అవ్వగానే. సో ఫస్ట్ మంత్ వేజ్ ఇచ్చేస్తారు, గవర్నమెంట్ ఇచ్చేస్తారు. 15,000 రూపీస్ వరకు. అంటే కొంచెం లో ఎండ్లో స్టార్టింగ్లో జాబ్లో చేరే వాళ్ళకి 15,000 రూపీస్ వరకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. సో అది కంపెనీస్కి ఇన్సెంటివ్. నేను రిక్రూట్ చేస్తున్నాను కానీ ఫ్రెషర్స్ని చేసుకో 15 ఫస్ట్ ఇయర్ ఏమి రాదు, కానీ 15,000 అయితే 1 month గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. అది ఒక అడ్వాంటేజ్. అది 15,000 ఈపీఎఫ్ఓలో ఉండాలి. అన్ఎంప్లాయిడ్ యూత్కి బెనిఫిట్ ఉంటుంది. అది ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని తీసుకువెళ్ళి ఎంప్లాయబుల్ స్కిల్స్ చేస్తే చాలు గవర్నమెంట్కి.
ఎందుకంటే ఇంత ఇంత ఇన్ని కంపెనీస్ వస్తుంటే వీళ్ళకి లేబర్ దొరకట్లేదు, స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు. అది ఫస్ట్. సెకండ్ది ఈ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్స్కి 3000 రూపీస్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అందులో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 3000 రూపీస్ ప్రతి అప్ టు 2 years ఇస్తారట. అంటే వాట్ ఎవర్ కంపెనీ కాంట్రిబ్యూట్స్, ఇప్పుడు మొన్నటి వరకు 10 ఉండేది, అది పెంచారు, ఇప్పుడు పిఎఫ్ కూడా పెంచారు, 15 అంతా చేశారు. సో ఆ 10% ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తే 10% కార్పొరేట్ కాంట్రిబ్యూట్ చేసేది. ఇప్పుడు 15 అనుకుందాం, 15 ఉంది, నాట్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ 3000 రూపీస్ పర్ మంత్ చొప్పున అంటే 72,000 రూపీస్ ఎంప్లాయర్కి ఇస్తారు గవర్నమెంట్. ఓకే. సో వాడు పే చేస్తున్నాడు, అది వాడికి ఖర్చు కింద ఉంటుంది కంపెనీస్కి. కానీ ఎంప్లాయర్కి కూడా మోటివేట్ చేస్తున్నారు, మీరు స్టాఫ్ రిక్రూట్ చేయండి, మీ పిఎఫ్ బర్డెన్, మీ కాంట్రిబ్యూషన్ని మేము కొంచెం తగ్గిస్తాము. 2 years ఈజ్ అ గుడ్ థింగ్. అది ఎంప్లాయర్స్, అది రీయింబర్స్ టు ఎంప్లాయర్స్, అదే అయింది. అయితే థర్డ్ది మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్లో ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్స్ ఆర్ రీయింబర్స్. అంటే ఇది ఈ 3000 రూపీస్ ఫర్ 2 years పర్ ఎంప్లాయీ ఇస్తా అన్నారు. అది రీయింబర్స్ టు ఎంప్లాయీస్, అది నాట్ ఎంప్లాయర్స్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్లో ఇద్దరికి ఇస్తా ఉంటున్నారు. అంటే ఫస్ట్ న్యూ రిక్రూట్స్కి, సెకండ్ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్లో ఎంప్లాయీస్కి సబ్సిడీ రీయింబర్స్మెంట్ లాగా కట్టిన దాంట్లో వాపస్ ఇచ్చేయటం 2 yearsకి, అంటే 72,000 పర్ ఎంప్లాయీ ఓవర్ 2 year పీరియడ్. మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్లో ఎంప్లాయీకి ఇస్తా ఉంటున్నారు, ఇద్దరికి ఇస్తా ఉంటున్నారు. అది ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్స్ ఆర్ రీయింబర్స్డ్ టు బోత్. అది 4 years ఇస్తా ఉంటున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో రిక్రూట్ చేసుకుని ట్రైన్ చేయండి, మీ ట్రైనింగ్ కాస్ట్ అంతా కూడా కావాలంటే కార్పొరేట్ సోషల్ సిఎస్ఆర్ బడ్జెట్ ఉంటుంది కంపెనీస్, 1% 2% ఆఫ్ సేల్స్ ఏవో రేషియోస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఏవో, ఆ అమౌంట్లో ఇది అడ్జస్ట్ చేసి చూపించేయండి, మీకు బెనిఫిట్ ఉంటుంది. కార్పొరేట్స్ వర్క్ ఫర్ మనీ, సో వాళ్ళకి దేశానికి కొంచెం కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది. సో మీ దగ్గర ట్రైనింగ్ అయ్యాక వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీ దగ్గర ఉంచుకుంటే మీరు ఉంచుకోవచ్చు. అది ఒకటి చేశారు. ఫోర్త్ది ఏం చేశారంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ 10 yearsలో మీరు ఎక్కడ చూసినా లేబర్, ఆ చుట్టుపక్కల ఏరియాస్లో లేబర్ అంతా వెళ్ళిపోతారు. ఉమెన్ వర్క్ ఫోర్స్, ముఖ్యంగా ఉమెన్కి మనకి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్న చోట హాస్టల్స్ కడుతున్నారు, ఉమెన్స్ హాస్టల్స్ కట్టి వాళ్ళు అప్పుడేంటి 3 shiftsలో పనిచేయచ్చు, 24 hours పనిచేయచ్చు లేబర్. వాళ్ళకి ఇంకా అప్పుడు అందరికీ మనీ వస్తుంది, కష్టపడితే మనీ వస్తుంది. మీరు ఈ రోజున చైనాకి వెళ్ళి రాత్రి 11-12 చూస్తే అన్ని షాప్స్లో ఎక్కడ చూసినా ఉమెన్ ఎంప్లాయిడ్. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఆ రోజులు పోతాయి ఇండియాలో. ప్రతి ఒక్కళ్ళు సంపాదన బాగుంటుంది కాబట్టి అందరూ సంపాదించుకుని దే లివ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అది క్రియేట్ చేయడానికి హాస్టల్స్ కట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇవన్నీ చాలా మంచి డెసిషన్, చాలా ఆలోచించి చేస్తున్నవి ఇవి. మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మన దేశంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు మనకు వచ్చిన సంపద, ఇక్కడి నుంచి మనకి 70 ఏళ్లలో వచ్చింది, నెక్స్ట్ 20-25 సంవత్సరాల్లో వస్తుంది. 70 ఏళ్లలో ఇండియా ఎంత దూరం వచ్చిందో, ఆర్ ఇండివిజువల్గా ఎంత ఎర్న్ చేయగలిగామో, నెక్స్ట్ 25 yearsలో అంత వస్తుంది. అదే డిమాండ్ అలా వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ చాలా మంచి విషయాలు బేసిక్గా. సో మనం అప్రిషియేట్ చేయొచ్చు గవర్నమెంట్ని. సో ఇవి బేసిక్గా బడ్జెట్ హైలైట్స్. కాకపోతే ఒక్క విషయం నాకు తెలిసింది ఏంటంటే, నా వ్యూలో ఏంటంటే, ఈ క్యాపిటల్ గెయిన్స్, ఈ ఇండెక్సేషన్ తీసేశారు. రియల్ ఎస్టేట్ అంటే ఇళ్ళు కొని అమ్మితే మనకి ఇంతకుముందు చక్కగా 3 years తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20% టాక్సేషన్ విత్ ఇండెక్సేషన్ ఉండేది. ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ వల్ల మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. ఈ సెషన్లో టైం ఉంటే ఈ సెషన్లో కంప్లీట్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ సెషన్లో చెప్తాను. సో దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అది నేను నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ చేస్తాను. ఈ బడ్జెట్ హైలైట్స్ ఇవి. ఒక్క డ్రాబ్యాక్ నా అసెస్మెంట్లో అది కొంచెం మనకి వార్నింగ్ ఇచ్చి చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. అంటే టైం లేదు, ఇల్లు అమ్ముకోవడానికి కూడా టైం లేకుండా ఎఫెక్టివ్ డేట్ బడ్జెట్ రోజు నుంచి అంటే
ఆ 20 ఇయర్స్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో వెళ్ళిపోయింది ఇది. 2000 కంటే ముందు కొనుక్కున్న ఇళ్ళకి 2000లో ప్రైస్ ఏది ఉంటే అది మీరు పర్చేస్ ప్రైస్ అంటున్నారు. కానీ 2000 తర్వాత కొన్నవి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అది నేను మీకు డీటెయిల్డ్గా నెక్స్ట్ సెషన్లో చెప్తాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ ఒపీనియన్స్, మీరు చెప్పినవన్నీ కూడా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇలాంటివి ఇంకా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం ప్లాన్ చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.